మనసు నిజంగానే ఒక అద్దం. అది ఆత్మ అనే వెలుగును అరువు తెచ్చుకుని ప్రపంచాన్ని చూపిస్తుంది. కాని ఆ అద్దం శుభ్రంగా లేదు. శుభ్రంగా లేదా? లేదు. దానిమీద మన ఇష్టాలు, అయిష్టాలు, భయాలు, కోరికలు ఇలాంటి మలినాలు చాలా పేరుకుపోయున్నాయి. అందుకే మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేం. ఓ, అంటే ఆ మలినాల వల్లే ప్రపంచం వక్రీకరించబడి కనిపిస్తుందా? దీన్నేనా మాయా అనేది? ప్రపంచం అసలు లేదని కాదు, మనం చూసే విధానంలో లోపం ఉందని అర్థం చేసుకోవాలా? సరిగ్గా అదే. మాయ అంటే ప్రపంచం లేదని కాదు, కాని మన మనస్సు అనే ఫిల్టర్ ద్వారా మనం చూసే ప్రపంచం అది 100% యథార్థం కాదని అర్థం. ఇది వక్రీకరించిన అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసినట్లే ఉంటుంది. ఇక ఈ మనస్సు ఏం చేస్తుందంటే తనను తాను శరీరంతో గుర్తించుకుంటుంది. నేనీ శరీరాన్ని అని. అవును, ఆ నేనీ శరీరాన్ని అనే ఒక అహాన్ని సృష్టిస్తుంది. అప్పుడు ఈ శరీరం కర్మలు చేయడానికి, వాటి ఫలాలను అనుభవించడానికి ఒక వాహనంగా మారుతుంది. ఓకే, ఒక నిమిషం. మనస్సు ఒక లోపభూయిష్టమైన అద్దం, శరీరం కేవలం ఒక వాహనం. ఇదొప్పుకుంటే మనం ఇందులో పూర్తిగా చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. సహజంగానే తర్వాతి ప్రశ్న వస్తుంది, దీని నుండి బయటపడే మార్గం ఉందా? రమణ మహర్షి బోధనలు ఇక్కడే రంగంలోకి వస్తాయా? అవును, వారు చెప్పేది చాలా సింపుల్గా, సూటిగా ఉంటుంది. మనస్సు బయటకు చూస్తే ప్రపంచం కనిపిస్తుంది. సరే. అదే మనస్సు తన మూలాన్ని వెతుక్కుంటూ లోపలికి చూస్తే ఆత్మదర్శనమిస్తుంది. ఒక మంచి ఉదాహరణ ఉంది. సముద్రం మీద అలలు భయంకరంగా ఉన్నంతసేపు దాని అడుగున ఉన్న ప్రశాంతత మనకు కనిపించదు కదా? నిజమే, కనిపించదు. ఆ అలల్లాంటి ఆలోచనలు శాంతించినప్పుడు మన నిజస్వరూపమైన ఆత్మ బయటపడుతుంది. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఒక సామాన్య వ్యక్తికి వాళ్ల రోజువారీ జీవితం, వాళ్ల కష్టాలు, వాళ్ల విజయాలు అన్నీ అర్ధరహితమని చెప్పినట్లుగా అనిపించదా? ఇదంతా భ్రమే అంటే మనం చేసే పనులకసలు విలువే లేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ విలువ లేదని చెప్పడం లేదు, కాని ఆ పనుల వెనుక ఉన్న నేను చేస్తున్నాను అనే భావన ఉంది చూశారా? అది మిథ్య అంటున్నారు. దాన్నే కర్తృత్వ భావన అంటారు. ఒక్క నిమిషం. కర్తృత్వ భావన అంటే? అంటే రోజంతా మన తలలో వినిపించే నేనీ పని చేశాను, ఇది నా విజయం, లేదా ఇది నా వైఫల్యం అని ఆ కామెంట్రీనా? రమణ మహర్షి చెప్పేదేమిటంటే, నువ్వు సినిమాలో పాత్ర కాదు, నువ్వా సినిమాను చూస్తున్న ప్రేక్షకుడివి అని గుర్తు తెచ్చుకోవని. పనులు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని నేను చేస్తున్నాను అని మనమీద వేసుకోవడమే బంధానికి కారణం. అయితే ఆత్మసాక్షాత్కారమంటే ఏదో కొత్తగా సాధించేది కాదు. అస్సలు కాదు. ఆత్మ ఎప్పుడూ ఇక్కడే ఉంది, దాన్ని దేనితోనూ కప్పలేము. అద్భుతం. అంటే మనం దేనికోసమో వెతకడం లేదు, మనం వెతుకుతున్న వస్తువు